ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రపోశాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయ స్వామిని హనుమ అని, మారుతి అని ఇంకా అనేక నామాలతో కొలిచి పూజిస్తూ ఉంటాము. అలాగే మనము ఇప్పుడు చెప్పుకునే క్షేత్రమే గాళి ఆంజనేయ స్వామి గుడి. ఈ క్షేత్రము కర్ణాటక బెంగళూరులోని మైసూర్ రోడ్ దగ్గర కొలువై ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామివారు ఒక చేయి పైన ఎత్తి భక్తులకు అభయహస్తాన్ని ఇస్తున్నట్టు ఉన్నారు. ఇంకొక చేయిలో సౌగంధిక పుష్పాన్ని పట్టుకున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి తోక గుండుగా తిరిగి ఉంటుంది. కింద తోకకి గంట ఉంటుంది. ఈ గాళి ఆంజనేయ స్వామి ఇదే ఆకారంలో ఉంటారు. రామాయణంలో రాముడికి ఉన్నంత ప్రాముఖ్యత హనుమకు కూడా ఉంది. హనుమాన్ అంజనీదేవి కేసరీల సుతుడు. వాయుదేవుడు హనుమాన్కి శక్తిని, బలాన్ని, బుద్ధిని అనుగ్రహించినారు. ఆంజనేయుడు ఒక్కడే శని ప్రభావం సోకని వానిగా చెప్తారు. రావణుని నుండి విముక్తి పొందిన శనిదేవుడు హనుమాన్ పట్ల కృతజ్ఞతగా మారుతిని పూజించే వారికి తన దృష్టి సోకదని వాగ్దానం చేశాడట. ఇక్కడ ఎక్కువగా శని మంగళవారాలలో రాహుకాలంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. తరువాత ముఖ్యంగా ఇక్కడ చిన్నపిల్లలకు, ఎవరికైనా భయం ఉన్న వాళ్ళకి యంత్రాలు కట్టించుకొని వెళ్తూ ఉంటారు. ఈ ఆంజనేయ స్వామి గుడిలో ఆకు పూజలు, అభిషేకాలు, తైలాభిషేకాలు చేస్తూ ఉంటారు. భక్తులకు అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒక్కసారి లేదా 2 సార్లు జరుపుతూ ఉంటారు. అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం దొరకాలని ఆ హనుమని మనం కోరుకుంటూ ఉన్నాము. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశతిహు లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుత నామ.